పెరుగుతో పని లేకుండా ఈజీగా మనం ఇలా పాలతోనే చేసుకోవచ్చు. మంచిగా సాఫ్ట్గా మంచి అంటే గ్యాప్ లేకుండా, కేక్లో గ్యాప్ లేకుండా కేక్ అనేది మంచి ఈవెన్గా వస్తుంది. దీనిపైన కూడా నెయ్యిని అప్లై చేసుకోవాలి. కొంచెం గోరువెచ్చని మిల్క్ వేసుకోండి. 1/2 స్పూన్ వేసుకోండి. వెజిటబుల్ ఆయిల్ వేసుకోండి. నువ్వుల నూనె, పల్లి నూనె ఇదేం వేసుకోకూడదు. ఈ 3 కూడా మంచిగా మిక్స్ అయిపోవాలి బాగాను. ఇంట్లో చేసింది అయితే కనుక మైదా వేయను. ఇది నేను బయటకి ఇద్దాం అనుకున్నా, అంటే ఆర్డర్ వచ్చింది. హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జానుగిరి క్రియేటివ్స్. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ జానుని. ఈరోజు మన వీడియో వచ్చేసి ఎగ్లెస్ కేక్ చేస్తున్నాను. ఎగ్లెస్ కేక్ అంటే అదే కర్డ్ లేకుండా, ఎగ్ వితౌట్ కర్డ్ ఇవన్నీ లేకుండా చేస్తున్నాను. చాలా స్పంజీగా వస్తుంది అండ్ చాలా బాగుంటుంది కూడాను. ఓకేనా, చూస్తూ ఉండండి మన ఛానల్ని. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ మనకు కావాల్సింది కేక్ టిన్ని రెడీ చేసుకోవాలి. ఈ కేక్ టిన్ రెడీ చేసుకోవడానికి ఇలా బటర్ పేపర్ని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. దీన్ని మనకు ఫస్ట్ నెయ్యి అప్లై చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది ఆయిల్ కంటే కూడా. ఇది హోమ్ మేడ్ అండి, నెయ్యి కూడాను. మంచి స్మెల్, అసలు చాలా బాగుంటుంది హోమ్ మేడ్ నెయ్యి. అంతే కదా, మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఇంకోండి, మంచిగా స్ప్రెడ్ చేసేయండి మొత్తం కూడా. ఇలా మంచిగా అప్లై చేసి పెట్టండి. దీంట్లో మనం ఇదిగోండి ఈ బటర్ పేపర్ని పెట్టేయాలి. ఇలా ఈ పేపర్ని ఇలా పెట్టిన తర్వాత దీనిపైన కూడా నెయ్యిని అప్లై చేసుకోవాలి. ఇది రెడీ అయిపోయింది, దీన్ని పక్కన పెట్టేయాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని, ఇది ఎగ్లెస్ కదా, ఫస్ట్ మనం మిల్క్ తీసుకోవాలి. 1/2 కప్ ఇది, ఇందులో 1/2 కప్ ఇది, దీంట్లో మిల్క్ వేసుకోవాలి. కొంచెం గోరువెచ్చని మిల్క్ వేసుకోండి. హాఫ్ కప్ మిల్క్ తీసుకున్నారు కదా, వెనిగర్ అండి, ఇది వైట్ వెనిగరు, వెజిటబుల్ వెనిగర్ కూడా దొరుకుతుంది. 1/2 స్పూన్ వేసుకోండి. హాఫ్ స్పూన్ మాత్రమే వేసుకోండి వెనిగర్ని. గోరువెచ్చటి పాలలో 1/2 స్పూన్ వెనిగర్ వేస్తున్నాను. వెనిగర్ వేసిన తర్వాత వాటిని మిక్స్ చేసుకోండి. కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత మనకి ఇదిగోండి ఇలా పాలకు పాలు, నీళ్ళకి నీళ్ళు అలా విడిపోతాయి అన్నమాట. ఇదిగోండి, సో వీటిల్ని మనం పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్ తీసుకొని ఇందులో షుగర్ వేసుకోవాలి. ఇది 1 కప్ షుగర్ అండి. 1/2 కప్ మిల్క్, అలాగే 1/2 టీ స్పూన్ వెనిగర్ వేసుకున్నాం కదా, ఇది 1 కప్ షుగర్ పౌడర్. ఇది అండ్ ఇది 1/4 కప్ ఆయిల్, వెజిటబుల్ ఆయిల్ వేసుకోండి, అదే రిఫైండ్ ఆయిల్. నువ్వుల నూనె, పల్లి నూనె ఇదేం వేసుకోకూడదు. ఓన్లీ మనకి రిఫైండ్ ఆయిల్ మాత్రమే వేసుకోవాలి, అదైతే స్మెల్ రాకుండా ఉంటుంది. ఇందులోనే ఇప్పుడు మనం పాలు ఉన్నాయి కదా, వెనిగర్ వేసిన పాలు కర్డ్లా అయిపోయింది, చూసారా, విరిగిపోయినట్లు అయిపోతాయి అన్నమాట. దీన్ని కూడా ఇలా పంచదారలోకి వేసేయాలి. దీంతోనే మన కేక్ అనేది మంచి ప్లఫీగా వస్తుంది. ఇప్పుడు ఈ మూడింటిని కూడా ఆయిల్ అండ్ షుగర్ అలాగే మిల్క్ ఉన్నాయి కదా, దాన్ని కూడా వేసేయాలి. వెనిగర్ వేసిన మిల్క్, ఆయిల్, షుగర్ ఈ 3 కూడా మంచిగా మిక్స్ అయిపోవాలి బాగాను. ఇలా మంచిగా కలిపండి. కలిపేసిన తర్వాత మీరు ఏ ఫ్లేవర్ కేక్ చేసుకోవాలనుకుంటున్నారో దాని తాలూకు ఫ్లేవర్ అనేది వేసుకోండి. నేను ఇక్కడ వెనిలా కేక్ చేస్తున్నాను కనుక వెనిలా ఫ్లేవర్ అనేది వేస్తున్నాను. వెనిలా ఎసెన్స్ 1/2 స్పూన్ వరకు వేసుకోండి. వెనిలా ఎసెన్స్ 1/2 స్పూన్ వేసుకోండి. నెక్స్ట్ మిక్స్ చేసుకోండి. చన్నీ ఒకటి తీసుకోండి, జల్లెడ,
జల్లెడ తీసుకొని దానిలో నేను ముందుగానే ఈ పిండిని ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నానండి. అంటే ఒక కేక్ ఆర్డర్ వచ్చింది మొన్న ఒకసారి. సో నేను హాస్పిటల్కి వెళ్ళాల్సి వచ్చింది ఆ రోజు. అందుకని హాస్పిటల్కి వెళ్ళిపోయాను. అన్నీ రెడీ చేసేసా, అంతా కూడా రెడీ చేస్తాను. పిండి కలిపేసాను, నెక్స్ట్ అన్నీ కొలిచి పెట్టుకున్నానండి. అందుకే ఇప్పుడు ఈ కేక్ చేస్తున్నాను అనమాట. అన్నీ కూడా రెడీ చేసి పెట్టేశాను. అలా ఉన్నాయి, ఇంకెందులో వేయలేకపోతున్నాను, ఇంకెందుకులే అని కేక్ని అయితే చేసేస్తున్నాను. ఇగో పిండి ఇది, దీంతో 1 కప్పు మైదా వేసుకున్నాను. అదే నేనైతే ఇంట్లో చేసింది అయితే కనుక మైదా వేయను. ఇది నేను బయటికి ఇద్దాం అనుకున్నా, అంటే ఆర్డర్ వచ్చింది. సో ఆ రోజు నేను హాస్పిటల్కి వెళ్ళిపోవడం వల్ల ఆర్డర్ అనేది నేనే క్యాన్సిల్ చేస్తాను. నాకు కొంచెం ఇంకా నా వల్ల కాలేదు ఆ రోజు, అందుకని నేను ఇంకా చేయలేనని చెప్పేశాను. సో ఆ రోజు నేను దీంతో మైదా వేసుకున్నాను 1 కప్పు. అలాగే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకున్నాను, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకున్నాను, ఇంకా 2 టీ స్పూన్స్ మిల్క్ పౌడర్ని వేసుకున్నాను. ఇందులో మిల్క్ పౌడర్, అలాగే బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, అలాగే మైదా ఉంది. ఈ మొత్తం డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఒక దానిలో వేసి ఆ రోజే పెట్టేశాను అనమాట. ఆ రోజు జల్లించాను, కానీ ఈరోజు మళ్ళీ జల్లిస్తున్నాను. ఇలా మనం ఎన్నిసార్లు జల్లిస్తే అంత బాగుంటుంది, మనకి ఉండలు లేకుండా ఏం లేకుండా నీట్గా వస్తుంది అనమాట. మొత్తం ఒకసారి వేసేయండి, ఏం కాదు. ఇలా మొత్తం ఒకసారి జల్లించేసిన తర్వాత దీంతో మిక్స్ చేసుకోండి. నెమ్మదిగా మిక్స్ చేసుకోండి, మరీ ఎక్కువ బాగా ఫాస్ట్గా మిక్స్ చేయకూడదు, నెమ్మదిగా కలుపుకోవాలి. కేక్ చేసేటప్పుడు చాలామంది చాలా మిస్టేక్సే చేస్తారు, పర్ఫెక్ట్గా రాదు చాలామందికి కూడాను. మెజర్మెంట్స్ చాలా ఇంపార్టెంట్ మంచి కేక్ రావాలంటే. అయిపోయింది, కలిపేసాను. దీని పని ఇంకా లేదు, మనకి పెట్టేశాను. ఇప్పుడు ఓవెన్ అయితే ఆన్ చేసుకోవాలి. నేను ఇలా ఆన్ చేసుకుంటాను. ఎవరైనా స్టవ్ పైన కనుక బేక్ చేసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్లో ముందు వీడియోస్లో ఉంటాయండి, స్టవ్ పైన కేక్ని ఎలా బేక్ చేయాలి ఏంటి అనేది. ఒకసారి మీరు చూస్తే కనుక తెలుస్తుంది. లేదు మాకు ఇప్పుడు రీసెంట్గా మీరు స్టవ్ పైన చేసి చూపించుంటే కనుక నేను ఇంకా ముందు వీడియోస్లో అలాగే చేసి చూపిస్తాను. ఇప్పుడైతే నేను ఓవెన్ ఆన్ చేసి వస్తాను, వెయిట్ చేయండి. ఓవెన్ అయితే ఆన్ చేసేసాను. ఇప్పుడు దీన్ని మంచిగా కలిపేసుకోవాలి స్పాచులాతో. ఇక్కడ నాకు ఇంకా పాలు అనేవి సరిపోలేదు, థిక్గా అనిపిస్తుంది, కొంచెం పాలను యాడ్ చేసుకుంటా. టూ స్పూన్స్ ఉంటాయి మిల్క్ని యాడ్ చేశాను. పెరుగుతో పని లేకుండా ఈజీగా మనం ఇలా పాలతోనే చేసుకోవచ్చు. వెనిగర్ ప్లేస్లో మీరు నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు కన్సిస్టెన్సీ బాగుంది. కేక్ బ్యాటర్ అనేది చిక్కగా ఉండకూడదు, పల్చగా ఉండకూడదు, కరెక్ట్ కన్సిస్టెన్సీ, రిబ్బన్ కన్సిస్టెన్సీ ఉండాలి. ఓకే, మనకి ఇది రెడీ అయింది. ఇది ఉంది కదా కేక్ టిన్ని, మనం ముందే రెడీ చేసి పెట్టుకున్నాం కదా. సో దీంట్లో అయితే వేసేస్తున్నాను. పెరుగు చూసారా, ఇది మొత్తం బౌల్ అంతా క్లీన్ అయిపోయింది. ఈ స్పాచ్లా ఉంటే మనకి ఇంత మంచిగా యూజ్ అవుతుంది అనమాట. ఇప్పుడు దీన్ని ట్యాప్ చేసుకోవాలి. ఇలా ట్యాప్ చేయడం వల్ల లోపల ఎయిర్ బబుల్స్, అంటే గ్యాప్ లేకుండా, కేక్లో గ్యాప్ లేకుండా కేక్ అనేది మంచి ఈవెన్గా వస్తుంది. ఓకే, మరి ఇప్పుడు వీటిని ఓవెన్లోకి తీసుకెళ్ళి పెట్టేయడమే. కేక్ని అయితే ఓవెన్లో పెట్టేసి వచ్చేసాను, మీకు చూపిస్తాను రండి. ఇదిగోండి, ఓవెన్లో అయితే కేక్ పెట్టేశాను.
అది బేక్ అవుతుంది. ఇది బేక్ అయ్యేలోపు మినప సున్నుండలు చేస్తాను. అవి ఎలా చేస్తామో చూసిద్దాం రండి. ఇక్కడి నుంచి అయితే ఇంకా నేను ఇలా వాయిస్ ఇస్తాను. ఎందుకంటే మా పిల్లలైతే వచ్చేసారు. సో, వాళ్ళున్నప్పుడు ఇంట్లో రచ్చ రచ్చ ఉంటుంది. అందరి పిల్లలు అంతే కదా! సో, అందుకని నేను ఇలా వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను. ఇగోండి ఇక్కడ కేక్ చూస్తున్నారు కదా! ఎంత ఫ్లఫీగా వచ్చిందో, ఎంత బాగా బేక్ అయిందో. చాలామందికి కేక్ చేసేటప్పుడు లోపలికి వెళ్ళిపోవడం గానీ, లేదా పైకి వచ్చేసి బ్రేక్ అయిపోవడం గానీ, ఇలా జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చిందో. ఎగ్ లేకపోయినా సరే చాలా బాగా వచ్చింది. మంచిగా పొంగింది కూడాను. ఎగ్‌లెస్ అది కర్డ్ లేకుండా. ఓకే అండి. కేక్ అయితే చూసారు కదా! 30 మినిట్స్ తర్వాత నేను టూత్‌పిక్ పెట్టి చూసాను. అది ఇంకా అవ్వలేదు. సో, అందుకని చెప్పి మళ్ళీ నేను ఓవెన్‌లో పెట్టి ఇంకొక 10 మినిట్స్ అయితే బేక్ చేసుకున్నాను. అలాగే దాన్నైతే బయటికి తీసేసాననమాట. ఆ 10 మినిట్స్‌లో నేను మినపప్పు ఫ్రై చేసుకున్నాననమాట. ఇంకా అదైతే అయిపోయింది కేకు. దాన్నైతే బయటికి తీసుకొని మీరైతే ఈ కేక్‌ని కిందన పెట్టొద్దండి ఏ కేక్ కూడాను. డైరెక్ట్‌గా మనం బల్ల పైన పెట్టేస్తే ఏమవుతుందంటే టైల్స్ పైన చెమ్మ అనేది అయిపోతుందనమాట. చెమ్మ వచ్చేసి మనకి ఆ కేక్ అంతా కూడా వెట్ అయిపోతది. తడిలాగా అలా అయిపోతుందనమాట. చేసిన వాళ్ళకైతే ఇది తెలుస్తుంది. అలా అయిపోతుంది అని చెప్పేసి. ఓకే. ఇంకా కేక్ అయితే అయిపోయిందండి అంతేని. నేనైతే దాన్ని ఏమి డెకరేషన్ ఏమి చేయలేదు. మంచిగా పాలు బాగా మరిగించేసి ఇంకా దాంట్లోనే కొంచెం పాల పొడి, చీని అలా వేసేసి మంచి రబడీలా చేసుకొని ఆ మిల్క్‌ని నేను అందులో వేసుకొని తినేసామనమాట. ఇంకా రేపటి వీడియోలో నేను ఈ సున్నుండలను చూపిస్తాను. వీడియో నచ్చితే గనుక ప్లీజ్ అండి లైక్ చేయండి. అలాగే ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను.